ఆర్ గేమర్. ఓకే, హలో గైస్. ఈరోజు అయితే మనం ఈరోజైతే నేను చాలా షార్ట్ బ్రేక్ తీసుకున్నాను, ఎందుకంటే ఒక టెక్నిక్ నేర్పించడానికి. అదేం టెక్నిక్ అంటే నేమ్ ట్యాగ్ ఇవ్వడం, అంటే మనుషులకు ఆర్ యానిమల్స్ ఆర్ ఎనీ పెట్స్ నేమ్ ట్యాగ్ ఇవ్వడం, అంటే వాటికి నేమ్ ఇవ్వడం. అండ్ టెంపింగ్ చేసుకోవడం, లైక్ డాగ్ని టెంప్ట్ చేసుకుంటే అది మన వెనకాల వస్తుంది ఒక మ్యాప్ మొత్తం. బట్ అది మనం దూరం డిస్టెన్స్ ఉంటే వస్తుంది, లేకపోతే రాకపోవచ్చు. దూరం డిస్టెన్స్ లైక్ మనం ఎగురితే టెలిపోర్టేషన్ అయ్యి మన కిందకి వస్తుంది. ఇప్పుడైతే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని తీసుకొని నేమ్ ట్యాగ్ అయితే చేంజ్ చేశాను. అది ఇప్పుడు ఒక మ్యాన్ని తీసుకొని నేను వాడి దగ్గరికి వెళ్తే టెంప్ట్ అని వస్తుంది. దాన్ని టెంప్ట్ అని కొద్దు నేమ్ చాలా సేపు క్లిక్ చేసినా అది రాదు. కొంతమందికి 10-20 టైమ్స్ క్లిక్ చేసే కానీ రాదు. సో నాకు కూడా అట్లనే అయింది. ఫస్ట్ మ్యాప్లో నేను చాలా ఈజీగా చేసేసాను కానీ సెకండ్ మ్యాప్ చాలా కష్టం. అండ్ వీడికి నేమ్ ఇంకా రాలేదు, మంచికి మంచి. సో వీడి దగ్గరికి వెళ్తే వీడేమో జరుగుతుంది, నాకేమో నేమ్ రావట్లేదు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే వీటికి నాకు చేసేస్తాను. ఆ నరేషన్ నేను వచ్చింది, నరేషన్ నేను పెట్టేసాను. సో ఇప్పుడైతే మనము ఒక డాగ్ని ఒక నేమ్ ట్యాగ్ తీసుకొని దాన్ని నరేషన్ క్యాన్సల్ చేసేసి షీరో అని పెడుతున్నాం. SHERO షీరో అని పెట్టేసా. ఇప్పుడు మళ్ళీ నేమ్ ట్యాగ్ చేంజ్ అయిపోతుంది నేను. సో ఇప్పుడైతే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డాగ్ని టెంప్ట్ చేసుకోవాలంటే దాని దగ్గరికి బోన్ మనకి నేచర్ దాంట్లో దొరికేస్తుంది, నేచర్ కాలంలో. సో దానికి మనం టెంప్ట్ అనే ఆప్షన్ వస్తుంది, దాన్ని 5-6 టైమ్స్ క్లిక్ చేసి ఇట్లా హార్ట్ సింబల్స్ వస్తుంది. అట్లయితే టెంప్ట్ అయినట్టు, కానీ సిట్టింగ్ పొజిషన్లో ఉంది. స్టాండింగ్ పొజిషన్లో ఎట్లా మాట్లాడాలంటే దీన్ని ఏం లేదు, జస్ట్ ఇట్లా కొడితే అది దూరం అయిపోతుంది. కానీ మనం దీని దగ్గరికి ఏమైనా స్టాండ్ అవుతుంది. కానీ మనం దీన్ని చాలాసార్లు కొట్టాలి, ఎందుకంటే సిట్ అండ్ స్టాండ్కి. అండ్ మనం దీనికి కమాండ్ కూడా నేర్పేది, కానీ నాకు తెలియదు ఎట్లా నేర్పించాలో. సో నేను నేర్పిస్తాను. ఇప్పుడు ఇది మన వెనకాల లైక్ ఇప్పుడు మనం నేమ్ ఇద్దాం దీనికి. నేమ్ షీరో. ఇప్పుడు ఈ డాగ్ పేరు అయితే షీరో. మనం ఎట్లా ఐడెంటిఫై చేస్తాం ఈ టెంప్ట్ అయిందో లేదా అని? ఎలా అంటే రెడ్ కలర్ బ్యాండ్ వస్తుంది, దానికి రెడ్ కలర్ బ్యాండ్ వస్తుంది. నార్మల్ కుక్కలకి అయితే నార్మల్ బ్యాండ్ ఉంటుంది. నరేష్ అయితే ఇన్నే ఉన్నాడు. అండ్ షీరో అయితే ఇన్నే కూర్చున్నాడు. సో ఇప్పుడైతే మనం దీన్ని స్టాండింగ్ పొజిషన్లోకి మార్చాలిరా. ఇప్పుడు ఎట్లా? ఇది ఎందుకు కింద పడిపోయిందమ్మా, సముద్రంలో వాళ్ళే బతికిపోయినా. ఓకే, స్టాండ్ పొజిషన్ ఇది ఎందుకు రావట్లేదు? స్టాండ్ ఆప్షన్ రావాలి, దాన్ని కొట్టాలి. ఆ స్టాండ్ ఆప్షన్ వచ్చింది.